శారీరకంగా కూడా ఒక మంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైనటువంటిది. అలాగే ఒక సంస్థను పెట్టి ఆ సంస్థ ద్వారా ఫోటోగ్రఫీ సందర్భంగా ఒక ఇద్దరు బెస్ట్ ఫోటోగ్రఫీ సన్మానం చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన వెంటనే మామూలుగా ఈ ప్రోగ్రాం కాకుండా ముందు పైన ఒక బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం, అలాగే కింద డెంటల్ క్యాంప్, అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మాకుంది అని మీరు ఈ కార్యక్రమం ద్వారా రుజువు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏదైతే వాలంటీర్ అని కొత్తగా ఫామ్ చేస్తున్నారు, మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఫోటోగ్రఫీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాం. ఇందాక మాట్లాడిన సినిమా కానీ లేదా విక్రమ్ కానీ మిగతా కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఒక వార్తకి ప్రాధాన్యత రావాలంటే దానికి ఫోటోగ్రఫీ ఉంటే దానికి ఫుల్నెస్ వస్తుంది. మరి ఈ మధ్య రీసెంట్గా మనం చూసాం హుద్హుద్ తుఫాన్. మరి ఆ తుఫాన్ సమయంలో కొంతమంది అయితే నిజంగా మామూలుగా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఏమవుతుందో తెలియని ఒక ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు తీసుకున్న రిస్క్. ఎందుకంటే కొన్ని ఆ మూమెంట్స్ మనం క్యాచ్ చేయాలి, కెమెరా కానీ లేకపోతే వీడియో కెమెరా క్యాచ్ చేయాలి ఉద్దేశంతో మీరు తీసుకున్న రిస్క్ అప్పట్టు ఎవరు కూడా మర్చిపోలేదు. అందుకే ఆ నెక్స్ట్ డే మళ్ళీ మనం పేపర్లో ఇంత ప్రభావితం చేస్తున్నాయని మీరు వార్త ఎంతైనా రాయచ్చు, కానీ ఆ వార్తకి ఫుల్నెస్ రావాలంటే ఖచ్చితంగా దానికి ఫోటోగ్రఫీ పైన కరెక్ట్గా దానికి ఫుల్నెస్ వస్తుంది. ప్రధానంగా ఈ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మీరు క్షుణ్ణంగా ఈ విషయాలు అయితే తెలుసుకోవాలి. దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు అందరూ కష్టపడే వాళ్ళే. ఎందుకంటే కష్టపడితే ముందుకు వెళ్ళే పరిస్థితి. అదృశ్యం అనేది కేవలం 1% మాత్రమే. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ అంటే